హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా హైవే పక్కన ఉన్న ట్రినిటీ హాస్పిటల్ దాటిన తర్వాత హైవే బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్కి ఉన్న పొలాల్లో ఉన్నాం. ఇక్కడైతే దాదాపుగా 12 నుంచి 13 ఎకరాల ఏక వెంచర్ని అయితే చూస్తున్నాం. ఒక లేఅవుట్కు సంబంధించిన వెంచర్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఅవుట్కు సంబంధించిన వెంచర్లో మనమైతే చూడొచ్చు మీరు క్లియర్గా. ఇక్కడ దాదాపుగా రోడ్లు, విద్యుత్ లైన్లు కూడా వేసిన వెంచర్ ఇది. అయితే ఇది దాదాపుగా ఇప్పుడు వేసిన వెంచర్ అయితే కాదు, కానీ గతంలో వేసిన వెంచరే. అయితే ఆగిపోయిన వెంచర్ని మళ్ళీ ఒకసారి పునర్వ్యవస్థీకరణ చేస్తూ వస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ మీరు ఆ చుట్టుపక్కల చూస్తే దాదాపుగా 13 ఎకరాలకు సంబంధించిన వెంచర్, దాదాపుగా 12 నుంచి 13 ఎకరాలకు చెందిన వెంచర్ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నేతకు చెందిన వెంచర్గా అయితే ఇది తెలుస్తోంది. ఈ వెంచర్లో ఇప్పుడు ఈ వెంచర్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఈ వెంచర్లో ఇప్పుడైతే మరొకసారి అప్పట్లో ఒకసారి పక్కన పెట్టిన వెంచర్ను గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఇక్కడ పక్కన పెట్టిన వెంచర్ ఏదైతే ఉందో ఇప్పుడు మరొకసారి మట్టి పుడకలు జరుగుతున్నాయి. అయితే ఈ మట్టి పుడకలకు సంబంధించింది ఖచ్చితంగా మైనింగ్ పర్మిషన్స్తో జరుగుతున్నాయా? ఇక్కడికి ఏదైతే 6 యూనిట్ల లారీలు, ఏదైతే 5 నుంచి 6 యూనిట్ల లారీలు కంకర కావచ్చు, మట్టి కావచ్చు తెస్తున్నారో వీటన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఖచ్చితంగా ఇక్కడైతే మనకున్న సమాచారం ప్రకారం తాడేపల్లిగూడెం రూరల్ మండల టీడీపీ నేత ఆధ్వర్యంలో ఈ పూడికలు జరుగుతున్నట్లుగా తెలుస్తున్నాయి. ఖచ్చితంగా ఆయనైతే ఈ కాంట్రాక్ట్ను ఒప్పుకొని ఎర్ర కాలువ మట్టి కావచ్చు, లేదంటే పోలవరం కుడి కాలువకు సంబంధించిన మట్టి కావచ్చు ఇక్కడ పూడుస్తున్నారు అనేది ఆరోపణ ఇప్పుడు ప్రధాన ఆరోపణగా జరుగుతూ ఉంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ఎర్ర కాలువ మట్టి కావచ్చు, లేదంటే పోలవరం కుడి కాలువ గట్ల మట్టిని తవ్వి ఏదో పగటిపూట 4 లారీల మట్టిని వేసి దానిపైన కవర్ చేస్తున్నట్లుగా కూడా మనకి పూర్తి స్థాయి సమాచారం ఉంది. మనం విజువల్స్ లో మీరు చూడొచ్చు, పక్కన ప్రజెంట్ చేస్తాం. ఈ నల్లగా ఉన్న మట్టి ఏదైతే ఉందో అది ఆ నల్లగా ఉన్న మట్టి ఖచ్చితంగా ఆ నలుపు ఛాయ ఉన్న మట్టి అయితే పోలవరం కుడి కాలువ మట్టి కావచ్చు. ఈ ఇసుక పొర ఉన్న మట్టి, ఏదైతే ఈ ఇసుక పొర ఉన్న మట్టి ఉందో అది ఎర్ర కాలువ మట్టి. ఈ పైన ఏదైతే శుద్ధ గంగర ఉందో ఇది ఆరుగోల నుంచి వచ్చింది. ఈ వేట్లకి కూడా మైనింగ్ పర్మిషన్స్ ఉండవు. ఒకవేళ మైనింగ్ పర్మిషన్స్ ఉంటే ఇంత అర్ధరాత్రి పోడ్చాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిపైన పూర్తి సమాచారం సేకరించే పనిలో రచ్చా మీడియా ఉంది. ఏదైతే రూరల్ మండలం టీడీపీకి సంబంధించిన ఒక నేత ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పూడికలకు ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? కూటమి ప్రభుత్వంలో ఇలాంటి మట్టి తవ్వకాలకు కానీ, ఇసుక తవ్వకాలకు కానీ సుపరిపాలన అందిస్తామంటున్న కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి జరగడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. దీనిపైన పూర్తి చర్యలు మైనింగ్ అధికారులు కావచ్చు, విజిలెన్స్ అధికారులు కావచ్చు, ఇక్కడ మండలంలోని రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. దీని మీద పూర్తి వివరాలు మరో ఎపిసోడ్లో రచ్చా మీడియా మీకు అందిస్తుంది. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.